వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డితో ఉంటే మనల్ని కూడా ముంచేస్తాడు, సీనియర్ల అంతర్మదనం అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డితో చాలామంది నేతలు విభేదిస్తూ ఉన్నారు. ఎందుకు విభేదిస్తూ ఉన్నారు అనేది నేను ఇక్కడ కొన్ని పాయింట్లతో చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీలో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. సరే, విజయసాయిరెడ్డి దగ్గర నుంచి వేమిరెడ్డి దాకా, మేకపాటి దగ్గర నుంచి చాలామంది ఆయనతో దూరమైన, ఆయన అంటే ఇప్పటికీ లాయల్టీ ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఆ పార్టీ ఆ పార్టీ తప్ప తమకు ఆప్షన్ లేదు అనుకున్న వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. అలాంటి నేతలు ఎంతమంది ఉన్నా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరు చూడండి, ఆల్మోస్ట్ ఒక 100 మంది నేతలు సీనియర్ నేతలు ఉంటారు ఆ పార్టీలో. మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు కానీ, అలా మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కానీ, లైక్ ధర్మం లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక బుగ్గన రాజేంద్రనాథ్ లాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఇవాళ స్క్రీన్ మీద కనిపించట్లా. ఒక శ్రీకాంత్ రెడ్డి, ఒక కోరుముట్ల శ్రీనివాస్ డే 1 జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఒక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంతో కొంత ఆ పార్టీలో సబ్జెక్ట్ ఉన్న నేత ఎవరు అంటే అది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అదేవిధంగా మనం చూస్తే హోంమంత్రులుగా పనిచేసిన ఒక వనిత కానీ, ఒక సుచరిత కానీ, డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఒక పుష్ప శ్రీవాణి కానీ, ఇలా ఒక బూడి ముత్యాల నాయుడు దగ్గర నుంచి ఎంతోమంది నేతలు ఆ పార్టీలో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ ఏ ఒక్కరూ ఇవాళ స్క్రీన్ మీద మనకు కనిపించట్లే. ఒక ధర్మాన ప్రసాద్, ఒక ధర్మాన కృష్ణదాస్, ఒక కరణం ధర్మశ్రీ, ఎంతమంది నేతలు ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి. ఒక గోపిరెడ్డి శ్రీనివాస్, వీళ్ళెవరు, ఒక రఘుపతి, స్పీకర్గా పనిచేసిన రఘుపతి, కోన రఘుపతి. ఈరోజు ఎంతోమంది నేతలున్నా ఎవరు జగన్మోహన్ రెడ్డి కోసం ముందుకు రావట్లా. కనీసం జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతూ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలో ఎవరన్నా ఒక స్క్రీన్ మీద ఎక్కడన్నా మనకు కనిపిస్తూ ఉన్నారా? ఎవ్వరూ కనిపించట్లా. మా బొత్సకి పదవి ఉంది కాబట్టి, కౌన్సిల్లో ఆ పార్టీ తరపున ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఈరోజు బొత్స సత్యనారాయణ మాత్రమే మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కూడా ఆ ప్రెజర్ ఎక్కువై జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి తీసుకోలేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే నిన్న అచ్చెన్నాయుడు ఇచ్చిన కౌంటర్ దెబ్బకు అప్పుడు బొత్స గతంలో జగన్మోహన్ రెడ్డి మీ తండ్రిని చంపింది నువ్వే కదా అని అడిగిన క్వశ్చన్ బయట పెట్టిన తర్వాత బయటకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. ఆ ఒక్క బొత్స సత్యనారాయణ ఏమన్నా ఇట్లాంటి ఇష్యూలు మాట్లాడాలంటే ఆయన కాకుండా, ఎందుకంటే ఆయన పదవులు ఉన్నారు కాబట్టి మాట్లాడాల్సిన సందర్భం, ఆయన కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక మావిగన్ లాంటి ఒక తొగ్గులకు నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తుంది ఎవరు? ఎంతమంది సపోర్ట్ చేస్తారు? ఇంతమంది నేతలు ఉన్నారు కదా ఆ పార్టీలో. ఇంతమంది మాజీలు, తాజాలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పలు కీలక పదవుల్లో పనిచేసిన వాళ్ళు, సలహాదారులు, ఇంతమంది ఉన్నారు కదా. ఈరోజు వీళ్ళందరూ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయట్లేదు? మావిగన్ని పూర్తిగా జనంలోకి తీసుకెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళందరూ ఎందుకు వచ్చి మాట్లాడలేదు? కనీసం వీళ్ళంతా ఎవరు? ఆ బిడికడ మంది, ఆ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖరు, ఈ అంబటి రాంబాబు, లేకపోతే గుంటూరు అంబటి రాంబాబు వెస్ట్ కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మచిలీపట్నం పేరు నానేది కాబట్టి అతను మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా సరే మాట్లాడుతున్నారా ఈ అంశం మీద? మిథున్ రెడ్డి అటు హౌస్ వేదికగా, లోక్సభ వేదికగా దాన్ని ఖండించారు, బయటకు వాకౌట్ చేశారు. అటు గురుమూర్తి కానీ, ఇటు మిథున్ రెడ్డి కానీ, అటు అవినాష్ రెడ్డి కానీ. కనీసం అవినాష్ రెడ్డి మావిగన్ని పేరుని తీసుకున్నారు. ఇప్పుడు ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి సొంత బ్రదరే కదా, మావిగన్ని మేము సపోర్ట్ చేస్తామని అవినాష్ రెడ్డి చెప్పారా? ఈరోజు కడపలో అంతమంది నేతలు, జగన్మోహన్ రెడ్డి సొంత మేనమామ ఉన్నారు కదా రవీంద్రనాథ్ రెడ్డి, ఆయనైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి కోసం ఈ రోజున మావిగన్ని మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి? అంతేకాదు, ఇక అదే బొత్స ఒక్కడే ఎగ్జామ్షన్లు, ఎందుకంటే ఆయనకు పదవిలో ఉన్నారు కాబట్టి. ప్రతి కాన్స్టిట్యున్సీ తీసుకుంటే, మొత్తం నియోజకవర్గాలు అన్నీ తీసుకుంటే దాదాపు ఆ పార్టీ కోసం సాలిడ్గా పనిచేసి మంచి వాయిస్ ఉన్న నేతలు ఒక 100 మంది దాకా ఉన్నారు. మనం చెప్పుకున్న పేర్లు కొంతమంది ఇప్పుడు నేను చెప్పింది. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ఈ పేరు మాట్లాడిన తర్వాత దాన్ని సపోర్ట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చిన వాళ్ళైనా, మంత్రి పదవులు ఇచ్చో, కార్పొరేషన్ పదవులు ఇచ్చో, ప్రోటోకాల్స్ ఇచ్చో చూసుకున్న వాళ్ళైనా ఎవరైనా దాన్ని సపోర్ట్ చేశారా? ఎక్కడైనా సపోర్ట్ చేశారా? ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. ఈవెన్ చెవిరెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడలా దాని గురించి. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడలా మావిగన్ గురించి ఈ రోజున. అంటే జగన్మోహన్ రెడ్డికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అనేది ఒక ఇండికేషన్ దాని వైపు నుంచి. అండ్ వన్ మోర్, విజయమని ఆ స్థాయిలో వీళ్ళు క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉంటే చాలామంది కుమిలిపోతూ ఉన్నారు. వాటిలో బయటికి చెప్పలేక, విజయమ్మకి వెళ్ళి సపోర్ట్ చేయలేక, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించలేక మదన పడుతూ ఉన్నారు. అంతెందుకు, ఆయన సొంత మీడియాలో పనిచేసే వాళ్ళే ఈ దారుణాలు మేము ఎప్పుడూ చూడలేదు, మా మనసు చంపుకొని ఇక్కడ పనిచేస్తామని నాకు తెలిసిన వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలిసిన జర్నలిస్టులే మాట్లాడుతూ ఉన్నారు. ఇంత దారుణాలు ఎప్పుడు చూడలేదు మేము అని చెప్పేసి. అంటే ఇక్కడ పార్టీలో మొన్నటి ఎన్నికల్లో గెలిచింది 11 మంది. ఆ 11 మందిలో జగన్మోహన్ రెడ్డి కాకుండా 10 మంది ఉన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది వచ్చి ఈరోజు రోడ్డు మీద మాట్లాడుతూ ఉన్నారు? నాకు తెలిసి ఆ ఎమ్మెల్యేల్లో
ఒక్క చంద్రశేఖర్ తప్ప ఏ ఎమ్మెల్యే మిగతా 9 మంది, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా 9 మంది ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా మనకి ఈ మావిగన్న విషయంలో సపోర్ట్ చేయట్లేదు. ఎవరు వచ్చి మాట్లాడట్లేదు, ఎక్కడ కూడా మనం చూడట్లేదు. అంటే ఏంటి, పార్టీ మొత్తం ఒకవైపు ఉంది, ఆ ఒకరిద్దరు తప్ప జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒకవైపు ఉన్నారు. చాలామంది ఈరోజు ఆ పార్టీని వ్యతిరేకించిన జగన్మోహన్ నిర్ణయాల మీద లబోదిబోం అంటూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతల భవిష్యత్తును పణంగా పెడతా ఉంటున్నారు తను తీసుకుంటున్న నిర్ణయాలతో. జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని ఆయన ఎదురుగా ప్రెస్ మీట్లోనో లేకపోతే ప్రెస్ మీట్లో బాగా అవుదేవాళ్ళు, లేకపోతే ఆయన ఒక మీటింగ్ పెడితే కాన్స్టిట్యున్సీ ప్రజలతో దానికి డబ్బు కొట్టేవాళ్ళు, అక్కడ ఏళ్ళు వేసేవాళ్ళు తప్ప వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది, మెజారిటీ ఎంత ఉన్నారు, మైనారిటీ ఎంత ఉన్నారని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేశారా? చేయట్లేదు. అందుకే ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ ఒక మావిగన్ దగ్గర నుంచి ఈ రోజున ఒక అమరావతి గెజెట్ నోటిఫికేషన్ వ్యతిరేకించడం దాకా ఈరోజు తన సొంత తల్లిని చెల్లిని క్యాటర్ అసాషన్ చేసి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళ పరువు తీయటం దాకా ఈరోజు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేయట్లా. నిన్న మొన్నటి దాకా వేరే పార్టీలో ఆప్షన్ లేక అటు టీడీపీలోనో ఫుల్ అయిపోయిండో, జనసేన సొంతగా పార్టీ నేతలు తయారు చేసుకుందామని పవన్ కళ్యాణ్ ఆలోచనలో ఉండటం వల్ల, బీజేపీలో కేంద్ర పార్టీకి పూర్తిగా ఇక్కడ ఆ స్థాయిలో వాళ్ళు గ్రౌండ్ రియాలిటీలో లేరనే ఉద్దేశంతో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఈరోజు ఒక బూస్ట్ ఏంటంటే స్వయాన అమిత్ షానే కాన్స్టిట్యున్సీలు పెరుగుతున్నాయని చెప్పి ప్రకటన చేయడం, నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్కి అని క్లారిటీ ఇవ్వడం. ఈ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఈరోజు చాలామంది జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే చెప్తా ఉన్నారు మేము వెళ్ళిపోతాం పార్టీలోంచి అని. వేరే పార్టీలో తమ ఆప్షన్ ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఆప్షన్ ఉంది, వాళ్ళకి 3 పార్టీలు ఉన్నాయి ఆప్షన్గా. అంటే కాన్స్టిట్యున్సీలు పెరుగుతున్నాయి కాబట్టి తమకు అవకాశం ఉంటుంది అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళడానికి వాళ్ళకి ఒక ఆప్షన్ దొరికింది, వాళ్ళకి ఒక ఆయుధం దొరికింది నియోజకవర్గాల పెంపు పేరుతో. అందుకే చాలామంది ఇతర పార్టీల్లోనూ అధికార పార్టీల్లోనూ చాలామంది తమ ఫ్రెండ్స్తోనూ తమ సన్నిహితులతో స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి ఈ మాట అన్న తర్వాత ఈ మావిగన్ అని ఒక జోగి రమేష్ సపోర్ట్ చేశారా, దేవినేని అవినాష్ సపోర్ట్ చేశారా, ఆ విజయవాడలో ఉన్న నేతలు ఎవరైనా సపోర్ట్ చేశారా జగన్మోహన్ రెడ్డికి ఈ మాట చెప్పిన తర్వాత? సో అంతే, మొత్తం మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్టే. వాళ్ళు చాలామంది ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుతూ ఉన్నారు, ఏ ముగ్గురు కలిసినా మీటింగ్ పెట్టుకుంటూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డితో ఇలాగే అంటకాగేమంటే మనల్ని కూడా సూపులో పడేయడం ఖాయం, ఆయన మునిగినట్టే మనల్ని కూడా ముంచేయడం ఖాయం. అందుకే వీలైనంత త్వరగా మనం ఎగ్జిట్ అవుదాం, అవసరమైతే రాజకీయాలను కూడా మేము వదిలేస్తామని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి ముందు పక్క పార్టీలను విమర్శించే ముందు, వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేయించే ముందు అసలు తన పార్టీలో ఏం జరుగుతుందనేది జగన్మోహన్ రెడ్డి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్.